ఒకసారి రామ్నాథ్ గారితో రామ్నాథ్ గారు, ఇవి ఒక రకంగా టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి డ్యామేజింగ్ కామెంట్స్ అనుకోవచ్చా? అందులో లోక్సభలో మాట్లాడడం, మనం పార్టీ పరంగా ఏదో ప్రెస్ మీట్లలోనో బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు, లోక్సభలో మరీ నిలదీశారు. 3 పేర్లు మాత్రమే చెప్పారు, 3 పేర్లు చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఆ 3 పేర్లలో ఒకటి మన చంద్రబాబు నాయుడు గారి పేరుంది. ఎలా చూడాలి దీన్ని? కళ్యాణ్ బెనర్జీ ప్రసంగం చూస్తే ఆయన మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ఇది స్టాక్ మార్కెట్ లో కుంభకోణం గురించి కూడా ప్రస్తావించారు. మనం ఫస్ట్ ప్రయారిటీస్ చూస్తే జేడీయూ ప్రత్యేక హోదా కావాలి అని తీర్మానాలు చేస్తూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ లో రామోజీరావుకు భారతరత్న ఎలా ఇప్పించాలి అన్న దాని మీద మన ఫోకస్ ఉంది. మీరు బాగా గమనిస్తే, మీరు గమనించే ఉంటారు ఈశ్వర్ గారు, పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళినప్పుడు మీరు R&R కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారా అంటే, ఇక్కడ నష్టం జరిగింది, ఇప్పుడు అంతా పెరిగిపోయింది, ఇప్పుడు ఇవ్వాలంటే కేంద్రానికి కూడా బడ్డనే అని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికేసుకొచ్చేలాగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం కాదు కదా, కనీసం అడిగే పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు లేరు. ఎందుకు లేరు అంటే, ఈ రోజు కళ్యాణ్ బెనర్జీ చెప్పినట్లు ఏమైనా కేసులకు భయపడుతున్నారా, లేకుంటే మనకి ఏమీ అవసరం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు, ఏపీలో మనం ఇష్టానుసారం రాజ్యం వెళ్ళినా కూడా అందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే చాలు అని అనుకుంటున్నారా అన్నదైతే గమనించాలి. దాంతో పాటు కళ్యాణ్ బెనర్జీ ఇంకో అంశం చెప్పారు. పశ్చిమ బెంగాల్ ని కోడ్ చేస్తూ చెప్పినప్పటికీ కూడా సిమిలర్ గా ఏపీలో కూడా జరిగింది. ఒక ప్రతిపక్ష నాయకుడు ఫలానా ఆఫీసర్ని బదిలీ చేయాలి, ఫలానా ఆఫీసర్ని బదిలీ చేయాలి అనగానే బదిలీ చేసుకుంటూ వచ్చారని అక్కడ చెప్పారు. ఏపీలో కూడా అదే జరిగింది కదా. వీళ్ళు లిస్ట్ ఇవ్వడము, డీజీపీతో సహా సీనియర్ IAS ని IPS ని వెంటనే బదిలీ చేయడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కాబట్టి చూస్తూ ఉంటే ఇది మొత్తం కావాలని రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఏమాత్రం సుముఖంగా లేరు అడగడానికి. అప్పట్లో కూడా 2014, 2019 మధ్య బీజేపీ నేతలే చెప్పేవారు, చంద్రబాబు నాయుడు 33 సార్లు నేను కేంద్ర ప్రభుత్వానికి కలిశానని చెప్తారు, కానీ వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి కేసుల సంగతి ఏంటి, ఇవి మాట్లాడేవారు అని కన్నా లక్ష్మీనారాయణ గారు స్వయంగా చెప్పారు కదా. అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు స్వయంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళలేదు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే మీతో ఉంటాను, లేదంటే నేను వెళ్ళిపోతాను, మీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తాను అని ఇదే చెప్పేవారట. ఇదే చెప్పేవారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా దాదాపు అదే అన్నట్టుగా ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం, మరీ ముఖ్యంగా ఏపీలో తెలుగుదేశం పార్టీ పెద్దలకంతా ఒక డ్రీమ్ ప్రాజెక్టు, ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఫుల్ఫిల్ చేసుకుంటే చాలు, పోలవరం వద్దు, మనకు ప్రత్యేక హోదా వద్దు, ఇదేది వద్దు అన్నట్టుగానే వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా ఉన్నారు. ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఎందుకు భయపడుతున్నారు సార్? ఇప్పుడు ఉంది ఎంపీల, మనకు పెద్దగా మన ఎంపీలు లేరు, ఓ 4 ఎంపీలతోనే వెళ్ళామంటే పర్లేదు. 16 మంది, ఒక 2, మళ్ళీ బీజేపీ నుంచి కూడా ఒక కూటమిగానే ఉన్నారు కదా, దాదాపు 21 మంది ఉన్నారు కదా వీళ్ళు. ఈశ్వర్ గారు, మీకు కూడా ఒక విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. తొలుత తమ మీదే డిపెండ్ అయి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నారు అని భ్రమించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు 3 కేంద్ర పదవులు ఇవ్వాలి, స్పీకర్ పదవి ఇవ్వాలి, కేబినెట్ హోదాలో 3 మంత్రి పదవులు ఇవ్వాలి అని అడిగారు. కానీ అవన్నీ ఏమీ లేవు, మీరు మద్దతు ఇస్తే ఇవ్వండి, లేదు అన్నట్టుగా మాట్లాడేశారు బీజేపీ పెద్దలు. దాంతో చివరికి ఏమైంది, కేవలం ఒకే కేబినెట్ మంత్రి పదవి తీసుకున్నారు. 2019లో 2014లో తెలుగుదేశం పార్టీ మద్దతు లేకపోయినా కూడా సొంతంగా బీజేపీకి మద్దతు ఉన్నప్పుడు ఏ మంత్రి పదవి ఇచ్చారో అదే ఇచ్చారు. దాని గురించి ఏం మాట్లాడలేదు. స్పీకర్ మాదే అన్నారు, స్పీకర్ పదవి కూడా ఇవ్వలేదు. దానికి తోడు కళ్యాణ్ బెనర్జీ ఇంకో ఆరోపణ చేశారు, స్టాక్ మార్కెట్ లో మొత్తం 31 లక్షల కోట్ల విలువైన సంపదను మదుపర్లు కోల్పోతే ఏపీలోని టీడీపీ మోస్ట్ టాప్ లీడర్ సతీమణి మాత్రం ఒకే రోజు 521 కోట్ల రూపాయలు గెయిన్ చేశారు. హెరిటేజ్ ఇది ఎలా జరిగిందన్నారు. ఆయన పేరు తీయలేదు కానీ చెప్పారు ఆల్మోస్ట్ అదే. అంత సీరియస్ అలిగేషన్లు పార్లమెంట్ లో చేసిన తర్వాత కూడా ఎవరు మాట్లాడడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. అంటే రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేసి కేసుల కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కోసమో మొత్తం రాష్ట్రాన్ని ఒక స్టాక్ గా పెడుతున్నారేమో అన్న ఆందోళన అయితే ప్రజల్లో ఉంది.